హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేనైతే మా అమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను. ర్యాపిడో బుక్ చేసుకున్నాను అనమాట. ఆటోలో అయితే వెళ్తున్నాను. అమ్మని చూడడానికి హాస్పిటల్లో ఉంది. నిన్న నైట్ అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. చూడడానికి వెళ్తున్నాను. ఫస్ట్ ఈ ఆటోలో పోవాలంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే డ్రైవర్స్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. మేమైతే ఇప్పుడైతే మా అమ్మని చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. పైకైతే వెళ్తున్నాను. ఇంకా మా అమ్మ పరిస్థితి ఎలా ఉందో చూడాలి. ఇంకా మా అమ్మ దగ్గరికి అయితే వచ్చిన పడుకొని అయితే ఉంది. ఇంకా నన్ను చూడంగానే ఇంకా ఒకటే ఏడుస్తుంది అన్నమాట. మా అమ్మకి దీపావళి నెక్స్ట్ డే రోజు అమ్మ కింద పడి కాలు జారి కింద పడి చెయ్యికి అయితే దెబ్బ తగిలి చెయ్యి అయితే ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే దగ్గరలో ఉన్న కేపాల్ కట్ అయితే కట్టించినారనమాట. ఇంటి పక్కన వాళ్ళు అందరూ ఇంకా దగ్గరనే కదా అని చెప్పేసి తీసుకెళ్ళి కేపాల్ కట్ అయితే 4 సార్లు అయితే కట్టించడం జరిగింది. ఆ కట్టించిన తర్వాత మా అమ్మ మాతో చెప్తూనే ఉంది, ఈ కట్టు నేను ఈ పెయిన్ నేను భరించలేకపోతున్నా, నాకు వద్దు, నేను కట్టుకోను, కట్టు నన్ను వద్దు అని చెప్పి ఎంతో అన్నిందనమాట. అయినా కూడా ఫస్ట్ ఇంకా తీసుకెళ్ళినప్పుడే ఉండాలి. వీళ్ళు ఇంకా కట్ అయితే కట్టించారు. మా ఇంట్లో మా నాన్న వాళ్ళు అందరి మాట విని కట్టించినారు. కానీ ఇప్పుడు ఆ కట్టు కట్టడం అయిపోయినా కూడా అమ్మ చెయ్యి వాపొస్తుంటే మేమైతే ఇంకా తట్టుకోలేకుంటుంటే అమ్మని హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆ కట్టు కట్టినందువల్ల అమ్మకి ఆ బోన్ అయితే వంకరగా అతికిపోయిందనమాట. ఆ చెయ్యి అతికిపోయినందువల్ల అమ్మకి ఇంకా చెయ్యి ఇట్లా బెండ్ అవ్వడం లేదు. చెయ్యి అయితే చాలా వాపొస్తుంది. ఈ రోజులల్లో ఈ కేపాల్ కట్లని, చెట్ల మందులని ఇవి వాడొద్దు దయచేసి. మీకు ఎవ్వరికి ఏదైనా కూడా ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళండి. అమ్మ అయితే ఒకటే ఏడుస్తుంది అన్నం తినుకుంటూ. పాపం నేను ఎట్లున్నానో చూడండి, పిచ్చిదానిలాగా ఉన్నా. నాకు అన్నం కూడా తినడానికి అవ్వట్లేదు. నాకు నా మనసంతా నా చెయ్యి మీదే ఉంది. నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఏడుస్తుంది. అమ్మకైతే ఈ సిచ్యువేషన్లో ఇంకా నేనే ఏం కాదులే, తగ్గిద్దిలే, బాధపడకు అని నేనైతే కానీ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. మనం ఎన్నో చెప్తాం కానీ ఆ అవస్థ అనేది అనుభవించే వ్యక్తికే తెలుస్తుంది. ఇదన్నమాట ఈ వీడియో.